ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందంటారు. నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు. మనం బాగా ఎదుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఓర్వలేక వారి చెడు మనస్సుతో మన చెడును కోరుకుంటే మన కుటుంబం మీద నరదృష్టి పడుతుంది. మన కుటుంబం మీద నరదృష్టి పడినప్పుడు ఎన్నో అష్టకష్టాలను అనుభవించాల్సి వస్తుంది. మరి నరదృష్టి పోవాలంటే కొన్ని నియమాలు పాటించడం ద్వారా దృష్టి నుంచి విముక్తి పొందవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. మరి ఆ నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెలలో ఒకసారి ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళాదుంపను ఆవుకు పెడితే మన కుటుంబంపై ఉన్న నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం పడదు. అలాగే మీపై నరదృష్టి తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల నరదృష్టి అనేది తొలగిపోతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో దిష్టి బాగా తగులుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి. దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారాన్ని తమ వెడలో కట్టుకోవడం వల్ల నరదృష్టి నుండి తప్పించుకోవచ్చు. ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్లకు పసుపు రాసుకోవడం, పాపిట్లో సింధూరం పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి నరదృష్టి ఉండదు. ఇక మగవారైతే తమ కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల ఎంతటి నరఘోష నుండైనా తప్పించుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా దృష్టి సోకినప్పుడు కొంచెం రాళ్ల ఉప్పు తీసుకుని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేయండి, లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు వేసి మీ గుమ్మానికి 2 వైపులా కట్టాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిది. నరదృష్టి దోషాలు మన ఇంటిపై పడకుండా గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాలి. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా మన గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనిపించాలి. అలా కనిపిస్తే వారి కంటి చూపు ఆ గుమ్మడికాయ మీద పడి మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. అలాగే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలను కట్టుకుంటారు. పచ్చి నిమ్మకాయలు మరియు మిరపకాయలను ద్వారానికి గుచ్చి ఇంటి ముందు కడతారు. ఇంటికి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇలా కడుతూ ఉంటారు. దరిద్ర దేవతకు కారం మరియు పుల్లని పదార్థాలంటే చాలా ఇష్టం. అందుకే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలు మరియు మిరపకాయలను వేలాడదీస్తారు. ఒకవేళ మీ ఇంటి ముందుకు దరిద్ర దేవత వస్తే మీ ఇంటి గుమ్మం ముందు ఉన్న నిమ్మకాయలను, మిరపకాయలను తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. చాలామంది ఇళ్లలో సాలెగూళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో సాలెగూళ్ళు ఉంటే రాబోయే కాలంలో మీ ఇంటికి ఎన్నో కష్టాలు వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సరే సాలెగూళ్ళు కనిపిస్తే వెంటనే వీటిని తొలగించండి. లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి. మీ ఇంటి గుమ్మం ముందు పంచముఖ హనుమంతుని ఫోటో కానీ, వినాయకుని ఫోటో కానీ పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ దేవుని ఫోటోలు ఉండడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు సమస్యలు ఏమాత్రం ఉండవు. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. కాబట్టి ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది.
చాలామంది దిష్టి తీసిన వాటిని రోడ్లపైన పడేస్తూ ఉంటారు. అయితే ఈ దిష్టి తీసిన వాటిని మనం పొరపాటున కూడా తొక్కితే ఏమన్నా అవుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే రోడ్డుపైన పడి ఉన్న వాటిని తొక్కడం కానీ దాటడం కానీ వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు. దిష్టి తీసిన వాటిని పొరపాటున తొక్కినా తాకినా నెగిటివ్ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. రోడ్డుపైన పడి ఉన్న వెంట్రుకలను కూడా అస్సలు తాకకూడదు. వాటి మీద నుంచి అస్సలు దాటి వెళ్ళకూడదు. అలా దాటి వెళితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయని, అప్పటి నుంచి మీకు అంతా చెడే జరుగుతుందని పెద్దలు అంటున్నారు. కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఇకపోతే కనీసం ఏడాదికి ఒక్కసారైనా సరే మీ ఇంట్లో యజ్ఞం చేయించాలి. దీంతో పండితులు చదివే మంత్రాలకు, అలాగే యజ్ఞం నుండి వచ్చే పొగకు మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మీ ఇంట్లో ఉన్న మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదు. మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే మీ జీవితంపై అంత భారం పడుతుందని పండితులు అంటున్నారు. ప్రతిరోజు కూడా ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవాలి. పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించవు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకోవాలి. తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. చాలామంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. చిక్కు తీసుకున్న జుట్టు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే వెంటనే మీ దుప్పట్లను మడత పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దుప్పట్లలో కూడా దరిద్ర దేవత ప్రవేశించే అవకాశం ఉంటుంది. దరిద్ర దేవత ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. కాబట్టి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవిని ఎంత ప్రార్థించినా కూడా ప్రయోజనం ఉండదు. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదృష్టి నుండి, నరపీడ నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఆనందకరమైన జీవితాన్ని కూడా అనుభవించవచ్చు. ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.